హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. నేను స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు ఇనీషియల్గా ట్రేడింగ్ అకౌంట్ అంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని ఫ్యూ మంత్స్కి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మనం ఇస్తాం కదా, కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట. ఆ నెంబర్ కాల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు నాకు నాకు అర్థం కాలేదు, ఏంటి ఎవరు కాల్ చేస్తున్నారు, అన్నోన్ కాల్స్ ఏంటని అర్థం అర్థమైంది కాదు. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కాల్స్ వచ్చేసరికి ఏంటంటే అంటే మనం ఇనిషియల్గా మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా. ఆ, అప్పుడు మనకేంటంటే ఈ కాల్స్ వస్తాయి. వచ్చి, సార్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, మేము సో అండ్ సో కంపెనీ నుంచి మీకు ట్రేడింగ్ చేస్తాం, మీకు మీ తరఫున మీరు అకౌంట్ మాకు ఇచ్చేసేయండి, మీరు జస్ట్ డబ్బులు అలా యాడ్ చేయండి, యాడ్ చేసి మాకు అకౌంట్ ఇచ్చేసేయండి, అండ్ ఇచ్చేసినాక మీకు మొత్తం ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఇప్పిస్తాము, మాకు నెలకి 20,000 సబ్స్క్రిప్షన్ ఇవ్వండి, అంటే నెలకి ఎంతో కొంత ఇవ్వండి, ఆర్ఎల్స్ లెక్క మీరు చేసిన ట్రేడ్లో 50% తీసుకుందాము అని చెప్తారనమాట. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. నాకు ఓకే ఫైన్. నేను అడిగా నెంబర్ ఎక్కడ దొరికిందంటే ఇట్లా వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మేము కొనుక్కుంటామండి నెంబరు అని చెప్పారనమాట జనరల్గా. ఓకే, ఇక్కడ దొరుకుతుంది మాకు, ఇట్లా అప్డేట్ వస్తుంది మాకు, ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అని. అది ఎవరు ఇచ్చారు ఏందనేది ఎన్నిసార్లు అన్నా చెప్పలేదు. సో ఇనీషియల్గా నాకు కొత్త బిగినింగ్లో కొత్త కాబట్టి, అంటే ఆశ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సరే అని డబ్బులు ఇవ్వడం, ట్రేడ్ చేయడం జరిగిందనమాట. ఇనిషియల్గా ఒక ఫస్ట్ ట్రేడ్ శాంపుల్గా చూపిస్తారు, ప్రాఫిట్ వస్తుంది మనకి. ప్రాఫిట్ వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఒక డబ్బులు కడతాం మనం బేసికల్లీ. ఓకే, ఇంత ఇంత అవుతుంది మంత్కి ఇంత అంటే. ఓకే, అన్లిమిటెడ్ ట్రేడ్స్ అనేది ఇస్తారు, డైలీ ట్రేడ్ చేస్తారు. ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉండదు అనమాట. అయితే ఎట్లా ఉంటుందంటే మంత్కి ఇంత 10,000 20,000 కట్టాలి, లేదంటే మనం ఈచ్ ట్రేడ్లో 50% అని ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి 50%. సో నాకు తెలియక నేను 1,000 కట్టాను. ఫస్ట్ ట్రేడ్ చూపించినప్పుడు శాంపుల్ ట్రేడ్ ఇస్తారనమాట, దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో సెకండ్ ట్రేడ్లో చేస్తే లాస్ వచ్చిందనమాట. ఓకే ఫైన్, లాస్ వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఫైన్, మళ్ళీ ట్రేడ్ చేద్దాం, ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే లాస్ వచ్చింది. సో అట్లా లాస్ వచ్చినప్పుడు ఇంకోసారి కూడా లాస్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ, ఆ, నేను వాళ్ళు జస్ట్ నేనేం చేశానంటే వాళ్ళు చెప్పింది నేను ఎగ్జిక్యూట్ చేయాలి బేసికల్లీ. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తాను, అసలు లాసెస్ వస్తూ ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే ఫస్ట్ టైం డెమో ట్రేడ్ అయినాక సెకండ్ టైం లాస్ వచ్చింది. దాని తర్వాత ప్రాఫిట్ వచ్చి మళ్ళీ ఒకసారి లాస్లు వస్తున్నాయి. ఓకే, ఒకసారి లాస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సమ్ పైకి వెళ్తుంది అని బై చేయమంటారు, కానీ పైకి వెళ్తే కింద పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మనం మెసేజ్ చేస్తుంటాం కదా, మనకు కొత్త మార్కెట్లో ఏం తెలియదు. సో మెసేజ్ చేస్తుంటే వాళ్ళు ఎత్తరు, ఫోన్ రెస్పాన్స్ ఇవ్వరు. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తుంటూ ఉంటాము, రెస్పాన్స్ ఇవ్వరు. మెసేజ్ చేస్తాము, దానికి రెస్పాన్స్, కాల్ చేస్తాము, రెస్పాన్స్ ఇవ్వరు. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళే కాల్ చేస్తారు, అయ్యో సారీ నేను ఆఫీస్ మీటింగ్లో ఉన్నాను, మా మీటింగ్ ఉంది ఇంపార్టెంట్, అందుకే ఎత్తలేను అంటారు. ఓకే, మరి నాకు ఎట్లా సొల్యూషన్ అంటే నేను ఇంకో నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు బాగా ఎక్స్పర్ట్, వాళ్ళు చెప్తారు అన్నారు. సరే ఆ నెంబర్ కాల్ చేస్తేనేమో వాళ్ళు ఒక 20,000 కట్టమన్నారు యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ ఎండ్లెస్ అనమాట. ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు మనకి ఎవరైతే కాల్ చేసే వాళ్ళు వీళ్ళేం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు అనమాట. ఓకే, వీళ్ళకి ఏం ఐడియా ఉండదు. వీళ్ళు ఎట్లా వర్క్ అవుతాయంటే, ఒక 10 మంది నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక 20 మంది నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, 20 మంది కాల్ చేస్తే 10 మంది రెస్పాన్స్ అయ్యారు, 10 మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదో, ఇంట్రెస్ట్ లేదో వదిలేసేయండి. ఒక 10 మంది రెస్పాన్స్ అయితే ఒక ఐదుగురు మనకి డెమో ట్రేడ్ ఇస్తారు. ఒక ఐదుగురికి ఏమి ఇస్తారంటే పైకి వెళ్తుందని డెమో ట్రేడ్, ఇంకో ఐదుగురికి ఫస్ట్ ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ అనమాట, డెమో ట్రేడ్ లాగా ఇస్తారు. ఇంకో ఐదుగురికి కింద పడుతుందని ఇస్తారు, ఇంకో ఐదుగురు పైకి వెళ్తుందని బై చేయమంటారు, బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, సో ఒకటి పైకి వెళ్తాను ఇస్తారు, కిందికి వెళ్తాను ఇస్తారు. కానీ నిజంగా మార్కెట్ పైకి వెళ్ళిందంటే ఈ ఐదుగురు ఎవరైతే నమ్ముతారో వీళ్ళు ఒక్కొక్క 20,000 ఎంతో కడతారు అనమాట. ఓకే, అదే ఈ మిగతా వాళ్ళ ఐదుగురు పరిస్థితి పైకి వెళ్తుందని బై చేసిన వాళ్ళు, కానీ మార్కెట్ కిందికి వెళ్ళింది అనుకోండి మార్కెట్ ఒకవేళ,
సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు నంబర్ అనమాట, వీళ్ళు లాస్ అయిపోతారు. సో వీళ్ళు తిడతారు, గొడవ అవుతుంది, సమ్ ఫోన్ బ్లాక్ చేయడము అయిపోతుంది అనమాట, నెంబర్ మార్చడం. మళ్ళీ ఈ 5 దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారు. పైకి వెళ్తే పైకి వెళ్ళిందని, వర్కౌట్ అయిందని ఇస్తారు. మిగతా 5 ఏదైతే కింద 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 పోతుంది, ఎట్లా అంటే కింద పోతుందని కాల్ ఇస్తారు. పైకి వెళ్ళింది కదా, వీళ్ళు లాస్ అనమాట, వీళ్ళు వదిలేస్తారు ఇంకా. సో అట్లా ఆ బ్యాలెన్స్ తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. బట్ స్కామర్స్ అనమాట. సో అందుకే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇనీషియల్ బిగినింగ్ లెవెల్లో ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అది 18 ఇయర్స్ అబోవ్ ఎవరైనా ఓపెన్ చేస్తారు. 18 ఇయర్స్ ఓపెన్ చేసిన ఎవరైనా, ఒక 30 ఇయర్స్లో బిలో కానీ, 20 ఇయర్స్ అబోవ్ కానీ ఎవరైనా, ఆర్ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాల్స్ వస్తుంటాయి, ఇట్లా కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, సారీ అండి రాంగ్ నెంబరు, మేము ట్రేడింగ్ చేయము అని చెప్పేయాలి. అలా చేస్తే మన నెంబరు అక్కడితో ఆగిపోతుంది, నెక్స్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే మన ఫోన్ లిఫ్ట్ చేయని కాల్స్, ఈ నెంబర్ వీళ్ళు ఏదైతే కొంటారో వీళ్ళు ఎక్కడో డార్క్ వెబ్లో కొంటారని నా అనుమానం. డార్క్ వెబ్లో ఇంత ఫోన్ నెంబర్కి ఇంత అన్నట్టు. సో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి కొంటారు, ఒక 1000 నెంబర్లు కొంటారు అట్లా. కొన్ని వాళ్ళకి ఏదైతే ఫోన్ నెంబర్ ఎత్తి బిజినెస్ వచ్చిన నెంబర్లు ఉంటాయో, కొన్ని బిజినెస్ రాని నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు లాస్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఐదుగురికి కిందికి పోతుందని చెప్పారు, పైకి వెళ్ళింది, ఆ నెంబర్లు ఫార్వర్డ్ చేసేస్తారు, అమ్మేస్తారు వాళ్ళకి. అండ్ సిమిలర్ మిగతా కొంతమంది ఫోన్ ఎత్తన వాళ్ళు ఉంటాయి, ఆ నెంబర్ వేరే వాళ్ళకి అమ్మేస్తారు. సో ఇది ఒక మార్కెట్లో ఒక స్కామ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకే మన ఫోన్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలి అంటే, ఒక సపరేట్ నెంబర్ వీరైతే ట్రేడింగ్కి పెట్టేసేసేయాలి. ఆ ట్రేడింగ్ పెట్టేసేసి డిమాట్ అకౌంట్లన్నీ దాంతోనే ఓపెన్ చేయాలి. అండ్ మనకి బ్యాంక్ అకౌంట్లు కూడా దానికి లింక్ చేయాలి. ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాం అన్నిటికి. ఏదైతే మనకి మెయిన్ ఒక బ్యాంక్ అకౌంట్, మన శాలరీస్ కానీ ఏమైతే బిజినెస్కి యూజ్ చేస్తామో అది పక్కన పెట్టి ఒక సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి, బ్యాంక్ అకౌంట్ ఒక న్యూ నెంబర్ ఇచ్చేసేసి, సిమిలర్లీ డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఆ నెంబర్ ఇచ్చేసేసి న్యూ నెంబర్ దానికే పెట్టేసేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళు, డిమాట్ అకౌంట్ వాళ్ళు, లేక బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొత్త నెంబర్ మార్చేసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యింది కొంతమంది, కానీ కొత్త నెంబర్ మార్చేసుకుంటే, కొత్తగా ఓపెన్ చేస్తున్న వాళ్ళకి బెటర్. అలాగే పాత వాళ్ళు కూడా ఒక నెంబర్ షిఫ్ట్ చేసి పెట్టుకుంటే బెటర్ అండి. మనకి పర్సనల్ నెంబర్ అనేది డిస్టర్బ్ కాదు మనకు. ఊరికే కాల్స్ వస్తుంటాయి మనకి, మీరు ట్రేడింగ్ చేస్తారా, మేము హెల్ప్ చేస్తాము, అది అన్నీ స్కామ్స్ అనమాట. మన చాలామంది టెంప్ట్ అవుతారు, ఎన్నో లక్షల కోట్లు పోగొట్టుకుంటారు అనమాట. అది వెరీ ఫ్రాడ్ అనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే. సో మార్కెట్లో మన మొబైల్ నెంబర్ అనేది లీక్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవుతుంది, మనం ఏం చేయలేము. ఈ పెద్ద డిమాట్ ట్రేడింగ్ అకౌంట్స్లో నుంచే లీక్ అవుతూ ఉంటుంది. అది ఇంటర్నల్ ఎలా లీక్ అవుతుంది అనేది మనకు తెలియదు, బట్ స్కామర్స్ సంపాదిస్తారు. ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అంటే, ఎక్కడ పడితే అకౌంట్స్, మనకి ఈ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ లింక్స్ ఓపెన్ చేయండి అంటారు, ఎక్కడ పడితే ఓపెన్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రస్టెడ్ వాళ్ళ దగ్గరే ఓపెన్ చేయాలి. మనం ఇప్పుడు సపోజ్ ఇది ఒక చిట్టోకర్ వెబ్సైట్, ఐపీఓస్కి యూజ్ చేస్తుంటారు. ఇక్కడ జీరోదా ఓపెన్ అకౌంట్, ఏంజల్ వన్, ఇక్కడ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయగానే అకౌంట్ లింక్ అయ్యి ఓపెన్ అవుతాయి. సో ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మొబైల్ నెంబర్ చాలా సేఫ్గా ఉండాలి. ఒకవేళ వీళ్ళు కాల్స్ కంపల్సరీ చేస్తారు, మనం న్యూ నెంబర్ పెట్టుకుంటే కొంచెం మనకి పర్సనల్ నెంబర్తో డిస్టర్బెన్స్ ఉండదు మనకి. ఆ న్యూ నెంబర్కి వాళ్ళు డెఫినెట్గా కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మనం నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ట్రేడింగ్ తెలియదు, అవునా మరి మీ నెంబర్ మరి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దొరికింది, ఈ నెంబర్ ట్రేడింగ్ చేస్తున్నారని మాకు వచ్చిందంటే, లేదండి రాంగ్ నెంబర్ అని చెప్పేశారు. ఇదే చెప్తూ ఉండాలి యాక్చువల్లీ. లేదా మీకు అంత టైం లేదు అంటే ట్రేడింగ్ నెంబర్ కింద ట్రూ కాలర్లో బ్లాక్ చేసేయాలి. సో అదొక్కటే సొల్యూషన్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యా, థ్యాంక్ యూ.